హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఉదయశ్రీ. ఈరోజు మా అమ్మ నాన్న ఎంతో ప్రేమతో పంపించిన పార్సిల్ని ఓపెన్ చేస్తున్నారండి. మా ఇద్దరు పిల్లలు చాలా ఎగ్జైట్గా ఓపెన్ చేస్తున్నారు. అందులో ఉన్న బిస్కెట్స్ కానివ్వండి, నెక్స్ట్ ఎనర్జీ బూస్ట్ చాక్లెట్స్ అవి చేగోడాలు చేశారు మా అమ్మ. అవి నెక్స్ట్ ఇంకా అందులోని ఓరియో బిస్కెట్ మా చిన్నవాడికి చాలా చాలా ఇష్టం. ఎక్కువ బిస్కెట్స్ తింటూ ఉంటారు. ఎక్కువ జంక్ ఫుడ్ తినడం వల్ల కూడా పాడైపోతుంది. అదేవిధంగా ఎనర్జీ చాక్లెట్స్ చాలా ఎగ్జైటింగ్ చేస్తున్నారు ఇద్దరుని. నేనంటే నేను అన్నట్టు మా పెద్దవాడు ఓపెన్ చేస్తున్న బాక్స్లోని ఈ రెడ్ కలర్ గిఫ్ట్ ప్యాక్ లాగా ఉంది చూసారా, అందులోని 2 టీ కప్స్ని నెక్స్ట్ 2 బౌల్స్ ఉన్నాయండి. బట్ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే ఈ బై ప్యాకింగ్లో కప్పు విరిగిపోయిందండి. సో ఏం పర్వాలేదు, బట్ ఆ కప్పే ఉంది. బట్ ఇద్దరు గుద్దులాడుకుంటున్నారు ఆ కప్పు కోసం. ఇంకేంటి అందులోని మామిడి తాండ్రండి. మన సైడ్ చాలా వేసవి కాలంలో చాలా ప్రేమ దొరుకుతుంది కదా మామిడి తాండ్రి. ఈ బ్యాగ్ లోపల ఉన్నదండి చింతపండు, అది కూడా పిక్క తీసిన చింతపండు. ఇంకా పెన్సిల్స్, పెన్స్, స్టేషనరీ ఐటమ్స్ కూడా. నెక్స్ట్ ఈ ప్యాక్లో నుండి రుచి రైస్, మన సైడ్ ఏమైనా పెళ్ళిళ్ళు అవి పెట్టి సేమియాకి వాడతారు కదా రుచి రైస్. నెక్స్ట్ సగ్గుబియ్యం అవి ఉన్నాయి. నెక్స్ట్ పచ్చళ్ళు కూడా పంపించారండి. పచ్చళ్ళలోని టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి ఈ 2 కూడా ఉన్నాయి. సో ఈ సామాన్లన్నీ మా ఇద్దరు పిల్లలు చాలా ఎగ్జైట్గా ఓపెన్ చేస్తున్నారు. ఏమున్నాయి ఏంటి అని తడావిడిగా చూస్తున్నారు. సో వాళ్ళ మెయిన్ టార్గెట్ కూడా ఇదే, 1 వీక్కి అందరు ఇదంతా తినేయాలని. ఐస్ క్రీమ్ కాదా, చిన్నపిల్లలు కదా, సో కొద్దిగా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులోనే చేగోడాలు ఉన్నాయి. బట్ ఏంటంటే మొత్తం గుండగుండ అయిపోయాయండి చేగోడాలు అంతా. ఈవెన్ ఆ బాక్స్ కూడా క్రాక్ కూడా వచ్చేసింది ఒక బాక్స్ అయితే. ఈ చాక్లెట్స్ ఉన్నాయండి ఇందులోని, అవి కూడా కొద్దిగా మెల్ట్ అయిపోయాయి. బట్ తర్వాత మేము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇద్దరు పిల్లలు తిన్నారు. ఇది కోవా, చిన్న చిన్న కోవా బిల్లలు అంటే చూసారా, మా చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం. సో ఆ కోవా బిల్లల ప్యాకెట్లు అని ఉన్నాయి. ఇంకిద్దరు ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని చూస్తున్నారు, ఎప్పుడు తినేద్దామని. నేనైతే అదే సజెస్ట్ చేశాను, వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టండి. పెట్టిన తర్వాత కొద్దిగా ఫ్రీజ్ అయ్యాక తింటే కొద్దిగా తినడానికి బాగుంటుంది, లేకపోతే అంతా తీగలాగా మొత్తం అంటేస్తుంది అనేసి. ఇవి ఎనర్జీ బార్స్ పిల్లలకి. నెక్స్ట్ ఇందులో గవ్వలు ఉన్నాయి, ఈ ఎల్లో కలర్ గవ్వలు. ఇది లూజ్ అయిపోయింది, అంతా ఊడిపోయాయి, కవర్ నుంచి బయటపడిపోయింది. ఇందులో గవ్వలు ఉన్నాయండి. నెక్స్ట్ ఇది తాండ్రి, మామిడి తాండ్రి చెప్పాను కదండి, బెల్లం మామిడి తాండ్రి. చాలా రుచి అయితే చాలా అద్భుతంగా ఉందండి, చాలా టేస్టీగా ఉంది. ఇందులోని సగ్గు బియ్యముని రుచి రైస్ ఉన్నాయి. రుచి రైస్ మన సైడ్ పెళ్ళిళ్ళకి టైంకి రుచి రైస్ చేస్తారు కదా. ఈవెన్ మా హర్యానాలోని అంతగా దొరకదు ఈ ఐటమ్స్. ఏవైతే దొరకో అవే నేను చెప్పాను. సో కానీ ఈ బిస్కెట్స్ ఆల్మోస్ట్ దొరుకుతాయి కానీ పిల్లలకి ఇష్టం కదా, సో అందుకే పంపించారండి మా అమ్మ నాన్న ప్రేమతో. ఇందులో చింతపండు ఉంది. పాపం మా అమ్మగారు చాలా ఎంతో కష్టపడి పిక్క తీసి పంపించారు ఆ చింతపండుని కూడా. ఇంకా మా ఇద్దరు పిల్లలు స్టార్ట్ చేశారు. చాలా ఆనందం. థ్యాంక్ యూ.